T9 న్యూస్ రిపోర్టర్ నరసింహరావు. సో ప్రస్తుతం మనం విక్టరీ డెవలపర్స్ ఉప్పల్ ఆఫీస్లో ఉన్నాము. సో మనకి విక్టరీ డెవలపర్స్ సిఎండి వెంకట్ గౌడ్ సార్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అడిగి వారి మాటల్లో తెలుసుకుందామండి. నమస్కారం అండి. రియల్ ఎస్టేట్ అనేది గత సంవత్సరం నుంచి కొంచెం మార్కెట్ స్లోగా ఉన్నది. సో రేట్లు ఎక్కడ తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ మార్చి 1 నుంచి రేట్లు పుంజుకున్నాయి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రేట్లు కూడా పెరగబోతున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది కాబట్టి నార్థన్ పార్ట్ ఆల్మోస్ట్ 95% భూసేకరణ పూర్తయింది. సో 1-2 monthsలో మన ప్రైమ్ మినిస్టర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి స్టోన్ కూడా అంటే శంకుస్థాపన చేయబోతున్నారు, భూమి పూజ. సో మనకి అవుటర్ నుంచి త్రిపుల్ ఆర్ వరకు కూడా రేట్లు ఒక బిగ్ ఇంటర్నేషనల్ శాటిలైట్ టౌన్షిప్ కాబోతున్నాయి. కాబట్టి తెలంగాణ రియల్ ఎస్టేట్ అనేది పడిపోదు, ఎందుకంటే అద్భుతమైనటువంటి అభివృద్ధి చాలా మనకి కాబోతున్నాయి. సో మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది షాద్నగర్, సాగర్ ఏరియా అండ్ వరంగల్ హైవే అండ్ ముంబై హైవే అంటున్నారు. షాద్నగర్ మరో గచ్చిబౌలి కాబోతుంది అన్నారు. ఎందుకు ఒకసారి మీరు మాటల్లో తెలుసుకుంటారు. మంచి మాట అడిగారు నరసింహరావు గారు. షాద్నగర్ అనేది ఏంటంటే బేసిక్గా సింపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు మనకి శంషాబాద్ ఏదైనా సరే సిటీ అభివృద్ధి ఏదైనా ఉంటే ఎయిర్పోర్ట్ బేస్ చేసుకుని ఉంటుంది. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో 25 కిలోమీటర్ దూరంలో షాద్నగర్ సిటీ ఉన్నది. ఎందుకంటే మనకు ఢిల్లీకి నోయిడా సిటీ ఎట్లనో హైదరాబాద్ సిటీకి మరొక నోయిడా వల్లే షాద్నగర్ సిటీ కాబోతుంది. ఎందుకనంటే ఇప్పటికే చూడొచ్చు మీరు, ఇప్పుడు హైటెక్ సిటీ గచ్చిబౌలి వెస్ట్ సైడ్ అంతా కూడా ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది. ఇక్కడ ల్యాండ్ బ్యాంకింగ్ లేదు, ఉన్నా కూడా 100 కోట్లు పైచలకు ఎకరం అమ్ముతున్నారు. కనుక ఇప్పుడు వెస్ట్కి ఆనుకొని మనకు ఉన్నది షాద్నగరే, బెంగళూరు హైవే. కాబట్టి మొట్టమొదటిసారి భారతదేశంలో మనకి బెంగళూరు హైవే మీకు చూడొచ్చు న్యూస్ పేపర్లో, యూట్యూబ్లో కూడా 12 lane రోడ్ శాంక్షన్ అయిపోయింది. జూపాక్ రాబోతుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కూడా ఆల్మోస్ట్ షాద్నగర్ టౌన్కి ఆనుకొని ఎలికట్ట రోడ్లో మీకు 150 feet రోడ్డు పరిగి రోడ్లు వచ్చింది. దాదాపు 1,00,000 మంది పైచిలకు ఉద్యోగాలు ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో రిక్రూట్మెంట్ కాబోతుంది. సో అలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి ఐటీ కారిడార్స్, ఐటీ కంపెనీస్ కూడా షాద్నగర్ రాబోతున్నాయి. షాద్నగర్ అనేది మరో గచ్చిబౌలిలాగా అభివృద్ధి అవుతుంది. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి గొప్ప అభివృద్ధి. ఈరోజు ఒక ఫిలిం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఫిలిం ఆర్టిస్ట్ కాంచి చిరంజీవి వరకు కూడా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు పొలిటీషియన్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా రిసార్ట్స్, ఇక్కడ ఫామ్ హౌస్లు, ల్యాండ్ బ్యాంకింగ్ చాలా ఉన్నది. ఈ షాద్నగర్ చెప్పాలంటే నెక్స్ట్ గచ్చిబౌలి లెవెల్లో డెవలప్మెంట్ అవుతుంది. అద్భుతమైన డెవలప్మెంట్ 2030 కల్లా ఊహించలేము. అండ్ షాద్నగర్ ఒకటే కాదు కానీ ఇటు సాగర్ హైవే తీసుకోవచ్చు, ఇటు పోతే మనకు శ్రీశైలం హైవే తీసుకోవచ్చు. ఇప్పుడు మన సీఎం గారు చెప్పినట్టుగా ఫ్యూచర్ సిటీ వస్తుంది. అంటే ఒక్క హైవే కాదు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్క హైవే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని హైవేస్ కనెక్టివిటీ చూడొచ్చు. వరంగల్ హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, అదేవిధంగా మీకు మేడ్చల్ హైవే కావచ్చు, కరీంనగర్ హైవే కావచ్చు, మీకు ముంబై హైవే కావచ్చు, అదేవిధంగా మీకు ఇటు బెంగళూరు హైవే కావచ్చు, ఇటు ఏదైనా సరే సాగర్ హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు. ప్రతి హైవే నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి 25 కిలోమీటర్ పైచిలకు త్రిపులార్ వస్తుంది. కాబట్టి అటు త్రిపులారు ఇటు అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో మొత్తం కూడా మీకు శాటిలైట్ టౌన్షిప్స్. సో మీకు ఒక అన్ని ఐటీ కారిడార్స్, డిఫరెంట్ ఇండస్ట్రియల్ కంపెనీస్ కూడా రాబోతున్నాయి. సో 2030 కల్లా 2030 కల్లా అద్భుతమైన డెవలప్మెంట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇదే గొప్ప అవకాశం ఇది. సో రేట్లు కూడా పెరగబోతున్నాయి. హైదరాబాద్ అనేది మన మెగా సిటీ కాబోతుంది. సో థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి ఓఆర్ఆర్కి త్రిబుల్-ఆర్కి మధ్య రేట్లు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతానికి ఓఆర్ఆర్ లోపల మనకు 50,000 నుంచి 70,000 గజం నడుస్తుంది. ఓఆర్ఆర్ అవతల చూసుకుంటే కూడా గజం వచ్చేసి 30,000 నడుస్తుంది. సో ఇప్పుడు మనకి త్రిబుల్-ఆర్ దగ్గరలో మీకు ప్రజెంట్ మీకు 15,000-20,000 దొరుకుతున్నాయి. ఇప్పుడు షాద్నగర్ తీసుకోవచ్చు, మీరు కడతాలు తీసుకోవచ్చు, ఇటు సాగర్ హైవే బెంగళూరు